హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఇప్పుడు కూడా చాలా మంది యాక్టర్లని, డైరెక్టర్లని, మ్యూజిక్ డైరెక్టర్ని ఇలా కలుస్తూ ఉంటాం. బట్ చాలా రేర్గా సంగీతానికి, సాహిత్యాన్ని అందించే ఆ టెక్నీషియన్లు కానీ, ఆ రైటర్లు కానీ, ఆ లిరిసిస్ట్ని కానీ కలుస్తూ ఉంటాం. ఈజ్ వన్ ఆఫ్ ద స్పెషలిస్ట్. ఎందుకంటే చిన్నపిల్లల్ని అలరించేలా అలాంటి పాటలు రాస్తూ ఉంటారు. యూత్ ఏమో ఎంటర్టైన్ అయ్యేలా అలాంటి పాటలు రాస్తుంటారు. అండ్ ఇంకొంచెం ఓల్డ్కి వెళ్ళామంటే వాళ్ళు కొంచెం ఆనందించేలా, ఇంట్లో కూర్చొని హాయిగా కూర్చొని ఎంటర్టైన్ అయ్యేలా, ఇలా ప్రతి ఒక్క జనరేషన్లో ప్రతి ఒక్క ఏజ్ బట్టి, కేటగిరీ బట్టి ప్రతి ఒక్క పాటని లవ్ కానీ, ఇన్స్పిరేషన్ కానీ, మోటివేషన్ ఇలా ప్రతి ఒక్క పాటతోని ప్రతి ఒక్క సినిమాలో వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. అండ్ అలాంటి చార్ట్ బస్టర్ సాంగ్స్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్న సాంగ్స్ కూడా ఆయన ఖాతాలో ఉండడం జరిగింది. అండ్ రీసెంట్గా హరిహర వీరమల్లులో అసుర హననం అంటూ మొత్తం అంతా థియేటర్ బ్లాస్ట్ అయిపోయి ఒక మంచి సాంగ్ని పవన్ కళ్యాణ్ గారికి రాస్తూ మన ముందుకైతే వచ్చారు. అండ్ ఈజ్ నన్ అదర్ దాన్ లిరిసిస్ట్ రాంబాబు గోసాల గారు. ఈరోజు మనతో మన స్టూడియోలో ఉండడం జరిగింది. బ్రోతో మాట్లాడి చాలా విషయాలు. నమస్తే అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది సెకండ్ టైం. ఎప్పుడు మీతో మాట్లాడుతున్నా ఒక బ్రదర్హుడ్తో మాట్లాడిన బాండ్ వస్తూ ఉంటుంది. అండ్ పాటలు రాస్తున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది అన్న. ఎందుకంటే ఎప్పుడు కూడా మీ సాహిత్యంతో కొంచెం మాకు అర్థమయ్యేలాగా ఉంటుంది, కానీ ఆ పదం యొక్క అర్థం తెలుసుకుంటే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. బట్ రాసినప్పుడు మీకు ఎలా ఉంటుందని? అది ఈ పాట విషయంలోనే కొంచెం జరిగింది. మిగతా పాటలన్నీ ఈజీగానే అర్థమవుతాయి. అంటే ఈ పాటకి సంబంధించిన నేపథ్యం అలాంటిది, అందుకు అలా రాయాల్సి వచ్చింది. అంటే నాకు డౌట్ అండి, తెలిస్తేనే నా నువ్వు నేనని అంటే అది మాకు తెలిసిన పదాలే. అవునవును. కానీ ఆ పక్కన రెండు పెట్టినప్పటికీ ఇప్పుడు ఈ రెండు పదాల ఒక అర్థం ఎలా తెలుసుకోవాలి? ఇలా అప్పటికప్పుడు కొంచెం క్వశ్చన్ మార్క్ పెడతా. నా నువ్వే నా నువ్వు కాదని, నీ నేనే నీ నేను కాదని. అదే ఒక మనకి తెలిసిన పదాలతోనే చిన్న ఒక మ్యాజిక్ చేస్తూ ఉంటా. అది క్వశ్చన్స్ ఆడియన్స్ కి పెడుతూ ఉంటారు. బట్ అసురహనం బ్యూటిఫుల్ బాండింగ్, అసలు అలాంటి జర్నీ ఎలా స్టార్ట్ అయిందన్న? అది అసురహరణం జర్నీ స్టార్ట్ అంటే జ్యోతికృష్ణ గారితో పరిచయం. రూల్స్ రంజన్ సినిమాలో సమ్మోహనుడ అని, దాంట్లో 2 పాటలు రాశాను. సమ్మోహనుడ చాలా పెద్ద హిట్ అయింది. ఆ పరిచయంతోనే ఈయన ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్లోకి వచ్చారో, కో డైరెక్టర్ గారు రంగనాథ్ గారు అని ఉన్నారు. ఆయనకి టచ్లోకి వెళ్తే చెప్తానులే రాంబాబు అన్నారు. తర్వాత జ్యోతి గారితో చెప్తే ఆఫీస్కి రమ్మనంటే వెళ్ళాను. నార్మల్గా వెళ్తే ఆయన ఇది చాలా స్పాన్ ఉన్న భారీ పాన్ ఇండియా సినిమా, పవన్ కళ్యాణ్ గారు, కీరవాణి గారు, ఇప్పుడు నేను కొత్తగా ఈ ప్రాజెక్ట్లోకి వచ్చాను, ఇప్పుడు నిన్ను ఎలా రికమెండ్ చేయాలి, నేను చూద్దాంలే అన్నారు. అలా ఇంకా నేను పోరాడుతూనే ఉన్నా, మెసేజ్ చేస్తూ ఉన్నా వాట్సాప్లో. సరే ఒకరోజు వెళ్ళాము. సరేరా నీకు ఒక విజువల్ చూపిస్తా అని చెప్పి ఆయన పక్కన ఎడిటింగ్ రూమ్ ఉంటే తీసుకెళ్లారు అనమాట. తీసుకెళ్ళి అక్కడ ఫుటేజ్, యాక్షన్ ఎపిసోడ్స్, పోరాటాలు, పవన్ కళ్యాణ్ గారి మంచి వీరోచితమైన అదంతా చూపించారు నాకు. చూపించి దీనికి పాట రాయాలి నువ్వు అన్నారు. ఇంకా అసలు నేను చాలా ఎక్సైటెడ్, సార్ నేను ఇది రాస్తున్నా కన్ఫామ్, ఇంకా మీరు పక్కా లాక్ చేసుకోండి అన్న. నా ఒక్కడి చేతిలో ఏం లేదు, ఇది నువ్వు రాయాలి, కీరవాణి గారికి నచ్చాలి, అంతా అయిన తర్వాత హీరో గారికి నచ్చాలి, ఇవన్నీ ఉంటే చాలా తతంగాలు అంటే మరి నువ్వేం చేస్తావో అన్నాడు. అప్పుడు నేను దాన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాను. ఎందుకంటే ఒక పియాల జంపాల అనే సినిమా దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక 10 years ఒక పెద్ద సినిమాకి పాట రాయాలి, ఒక పెద్ద హీరోకి పాట రాయాలి అని చాలా ఏగర్లీ వెయిటింగ్ అనమాట. 1-2 దగ్గరకు వచ్చి మిస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి, చాలా మంచి సినిమాలు పెద్దవి. సరే ఈ డైరెక్టర్ గారు మనకు తెలుసు కదా, మనం ఆల్రెడీ హిట్ ఇచ్చున్నాం కదా, ఇస్తారన్న నమ్మకం ఉంది. అలాగే ఆయన ఛాన్స్ ఇచ్చారు నన్ను నమ్మి. ఇచ్చినందుకు నేనేం చేశానంటే ఇంకా పాటని ఒక డైరెక్టర్ స్క్రిప్ట్ రాసుకుంటే ఎలా రాసుకుంటాడు, ఇంట్రడక్షన్ సీను, ఇంటర్వెల్ సీను, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, అలా ఒక 4 ఎపిసోడ్ లాగా ఈ 4 నిమిషాల పాటని ఒక స్క్రిప్ట్ రాసుకున్నట్టుగా ప్లాన్ చేసుకున్నా. అంటే ఎంట్రీ సాకి, వజ్రదేహాయ అది సాకి, తర్వాత పల్లవి ప్రళయకాల రుద్రుడల్లె తాండవించు భైరవం అది, తర్వాత మధ్యలో ఒక ప్రీ క్లైమాక్స్లో ఇంకేదో హై కావాలి కదా, రా రా అసురులే ముసురుకోగ రారా, అహితులే కసురుకోగ రారా, శిరసులే తురిమి వెయ్యరా, అదొక స్టాంజా. ఇంక ఎండింగ్కి వెళ్ళిన తర్వాత పీక్స్లో ఉండాలి, ఇంకా అది నా మామూలుగా ఉండకూడదు. ఇక అసలు పవన్ కళ్యాణ్ గారు అంత వీరోచితంగా, ఎందుకంటే ఆయన ఇది వరకు ఎప్పుడు అలాంటి క్యారెక్టర్లో వేయలేదు. ఆయన ఆ గెటప్లో నేను ఆ విజువల్ చూసి అసలు దీన్ని ఒక రేంజ్లోనే రాయాలని ఫిక్స్ అయ్యా.
అలాగే ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఏమో కీరవాణి గారు. ఆయన బాహుబలి, ట్రిపుల్ ఆర్, మగధీర ఇవన్నీ ఒక చాలా వీరోచితమైన సినిమాలు ఇవన్నీ. ఆయనకి నచ్చాలి. నేను ఈ పాయింట్ అన్ని పవన్ కళ్యాణ్ గారు, ఏఎం రత్నం గారు భారీ బడ్జెట్ సినిమా, కీరవాణి గారు మ్యూజిక్, అది నా లైఫ్లో నాకు వచ్చిన ఫస్ట్ అవకాశం. ఇదివరకే ఇప్పుడు అర్జున్ రెడ్డి, మజిలీ, ఉయ్యాల జంపాల ఈ పాటలన్నీ వేరు, ఇది వేరు. ఎలాగైతే దీన్ని మనం ఇచ్చేయాలని చెప్పి ఛాలెంజింగ్గా తీసుకుని రాసి తీసుకెళ్ళాను. ఆ 4 ఎపిసోడ్లు ఆయన జ్యోతి గారికి బాగా నచ్చింది అసలు. ఇంకా ఆయన క్లాప్స్ కొట్టి సరే నేను కీరవాణి గారితో మాట్లాడతాను సార్, చూడండి సార్ అంటే, లేదు ఫస్ట్లో నేను నీకు మొదట్లో ఎందుకు చెప్పానంటే నా చేతుల్లో లేదని, అప్పుడు నాకు కీరవాణి గారితో అంత ర్యాపో లేదు. ఇప్పుడు కొంచెం మధ్యలో 1-2 పాటలు చేసి ఆయనతో ట్రావెల్ అయిన తర్వాత నాకు ర్యాపో వచ్చింది, నేను చెప్తాను ఆయనకి గట్టిగా అన్నారు. ఆయన చెప్పి సెట్ చేసి నన్ను పంపించారు కీరవాణి గారి దగ్గరికి. నేను భయపడుతూ వెళ్ళా. ఆయన చక్కగా నన్ను కంఫర్ట్ లెవెల్ క్రియేట్ చేసి పాట చూసి విని ఆయన అప్పుడే ఆ క్షణమే ఓకే అన్నారు, అసలు ఏం చేంజెస్ చేయకుండా. ఒక ఫోటో సెల్ఫీ తీసుకున్నారు, ఇన్స్టాలో పోస్ట్ చేశారు. చాలా హ్యాపీ అనమాట. అసలు ఆ రోజు నా లైఫ్లో మర్చిపోలేని, ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారికి రాయాలనేది అయింది, కీరవాణి గారికి రాయాలనేది అయింది, అలాగే ఏఎం రత్నం గారు లాంటి లెజెండరీ ప్రొడ్యూసర్ ఆయనతో వర్క్ చేయాలనేది కూడా అయింది. ఇంకా అలా సెట్ అయింది ఆ పాట అసురహననం. అది రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇది నాకు 200వ సినిమా, హరిహర వీరమల్లు. నాకు అర్జున్ రెడ్డి అనేది 11వ సినిమా. అర్జున్ రెడ్డి తర్వాత ఇన్ని సినిమాలు రాశాను. కాంతారా వరకు ఒక 150 మూవీస్ వరకు రాశాను. మళ్ళీ కాంతారా తర్వాత ఒక 50-60 సినిమాలు రాశాను. అంటే ఇది నెక్స్ట్ ఫేజ్ అన్నట్టుగా అనిపించింది నాకు. చూడాలి ఏమవుతుందో. సినిమా హిట్ అయితే చాలా హ్యాపీ అన్నమాట. అది రేపు థియేటర్స్ లోని మీ పదాలతోని ఆ డాల్బీ అట్మాస్ లోని ఆ జనాలందరితో ఆ విజువల్స్ చూస్తుంటే పక్క బ్లాస్ట్ అయిపోతుంటది ఆ పదాలకి. అవును, నేను కూడా ఏగర్లీ వెయిటింగ్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా చూద్దాం. చాలా మంది లిరిసిస్టులు అన్న ఎక్కువ జర్నీ డైరెక్టర్స్ తోనే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటుంది. అవును, బట్ ఫార్చునేట్లీ చాలా అదృష్టం 200 సినిమా పవన్ కళ్యాణ్ గారితో కూడా అన్నిసార్లు స్టేజ్ పంచుకుంటూ అంతేసేపు టైం స్పెండ్ చేశారు. అంటే చాలా నిజంగా చాలా లక్కీ. అంటే నాకు జ్యోతికృష్ణ గారు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు నాతో, ఒక సొంత బ్రదర్లా చూసుకుంటారు నన్ను. అంటే ఒక రైటర్లా చూడరు, ఒక ఫ్రెండ్ లానే చూస్తాడు ఆయన. అన్నిటికీ నన్ను ఎంకరేజ్ చేస్తారు, నువ్వు రా అని చెప్తారు. అలాగే రంగనాథ్ గారు అని కో డైరెక్టర్ గారు, వాళ్ళిద్దరూ నాకు సపోర్ట్ అనమాట ఈ హరిహర వీరమల్లు సినిమా విషయంలో. అది ఎంత చిన్నది జరిగినా సరే రాంబాబు అని ఫోన్ చేసి రమ్మంటారు వాళ్ళు. అందుకే నేను ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు కీరవాణి గారిని కలిసినప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలవటం, అక్కడ ఒక గంట సేపు డిస్కషన్ అది జరిగింది. అలాగే మొన్న ప్రెస్ మీట్లో కూడా నన్ను పిలిచి పైకి పవన్ కళ్యాణ్ గారితో నిలబడటం అనేది చాలా లక్కీ. ఎందుకంటే అంటే వేరే లక్ కాబట్టి వేరే చాలా మంది పాటలు రాశారు, కానీ పవర్ స్టార్ గారితో కొంచెం ఎక్కువసార్లు కలిసి అసోసియేట్ అయ్యి మీడియా ముందు అన్నిసార్లు కనపడి తక్కువ మంది ఉన్నట్టున్నారు మనకు తెలిసినంత వరకు ఈ మధ్య కాలంలో. చాలా అదృష్టం అనుకోవాలి నువ్వు చెప్పినట్టు. అన్న నేను ఎప్పుడు కూడా మనకు సినిమా తెలుసు అన్న, సినిమా స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ హైలో వెళ్తుంది. బట్ నా లైఫ్ లో ఫర్ ద ఫస్ట్ టైం చాలా పాటలు విన్నాను, కానీ స్లోగా స్టార్ట్ అయ్యి ప్రతి చరణానికి లేపుకుంటూ లాస్ట్ లో ఒక బ్యాంగర్ లో పెట్టావు. బట్ ఈ థాట్ ఎక్కడ వచ్చిందని ఫస్ట్ నుంచి నీకు అలా అంటే ట్యూన్ లోనే అలా ఉందా, లేకపోతే నువ్వు ముందే అలా ట్యూన్ అబ్బా ట్యూన్ లేకుండా రాసిన పాట ఇది. ఎంత అదృష్టం అసలు కీరవాణి గారి డైరెక్షన్ లో ఇప్పుడు అసలు అందరూ ట్యూన్ ముందిచ్చి పంపిస్తారు వితౌట్ ట్యూన్. అదే చెప్పే కదా, నేను ఆ విజువల్ చూపించారు నాకు డైరెక్టర్ గారు జ్యోతికృష్ణ గారు. ఈ రాంబాబు విజువల్స్ ఎలా ఉన్నాయి సార్, ఎంత గ్రాండియర్ గా ఎంత భారీగా తీసారు అసలు అంటే, అది మరి దీన్ని బట్టి నువ్వు ఊహించుకో ఇంకెంత భారీగా నువ్వు లిరిక్స్ ఇంకా ఏ రేంజ్ లో ఉండాలో అలాగని చెప్పి మళ్ళీ నార్మల్ గా ఉండకూడదు అన్నాడు. అప్పుడు నేను కూడా అనుకున్నా ఇప్పుడు దీనికి ఒక రేంజ్ లోనే రాయాలి, ఇప్పుడు నువ్వు పోటుగాడివి మొనగాడివి ఇలా రాస్తే బాగోదు కదా,
అని కమర్షియల్ సినిమా అప్పుడు అంటే ఔరంగజేబు పరిపాలనలో కష్టాలు పడుతున్న ప్రజలందరూ ఎవరన్నా ఒక దేవుళ్ళ లాంటి వచ్చి మమ్మల్ని రక్షిస్తే బాగుండు అని ఎదురు చూస్తున్న టైంలో ఒకడు కత్తి పట్టుకుని గుర్రం మీద వాళ్ళ కోసం వచ్చి నిలబడి పోరాడేవాడు ఒకడు వస్తున్నాడంటే ఆడు దేవుడి కింద లెక్కే కదా. అందుకు వజ్రదేహాయ అని చెప్పి, అంటే చాలా వజ్రమంత గట్టి దేహం ఉన్నవాడు వస్తున్నాడు. ఉగ్ర వేగ్రాయ అంటే వేగ్రం అంటే పులి కదా, మంచి ఉగ్రంతో ఉన్న పులి లాంటి వాడు వస్తున్నాడు అని కొన్ని తీసుకుని చేసిందనమాట. ఇంకా అందుకే దాంట్లో ఆ లిరిక్స్లో కొంచెం ఆ పవర్ ఉంది కాబట్టే కీరవాణి సార్ ఆయన మంచి మనసుతో నా లిరిక్స్ని ఓకే చేసి కొంచెం నాకు ఎంత పేరు వచ్చేటట్టు దాన్ని ఇంకో రేంజ్కి తీసుకెళ్ళారు. 1000 రెట్లు నేను రాసిన దానికి 1000 రెట్లు దాన్ని ఎక్కడో తీసుకెళ్ళి పెట్టారు. అలాగే పాడిన వాళ్ళు అందరూ. ఇంకా అది నాకు తెలిసి ఆ సీక్వెన్స్ అంతా ఒక 50-60 డేస్ షూట్ చేశారు అంట ఆ విజువల్స్ అన్ని. ఇంకా అదే నేను ఈగర్లీ వెయిటింగ్ అనమాట థియేటర్లో పాట ఎలా ఉంటుందో. ప్రీ క్లైమాక్స్ కి ముందు ఇక అక్కడ నుంచి సినిమా ఒక రేంజ్ లో వెళ్తుంది. ఇంకా మన పాట స్టార్ట్ అయిన కాడ నుంచి జమ్ 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 వెళ్తూనే ఉంటది. ఇంకా ఎండింగ్ వరకు చాలా బాగుంటది. అంటే ఇప్పుడు ట్యూన్ లేకుండా మీరు రాశారంటే మీరు కీరవాణి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ట్యూన్ లో పాడుంటారు, లేకపోతే ఏదో నేను పాడలా. ఆయనకి లిరిక్ అలా పెట్టాను. ఆ మీటర్ ఉంది కదా రాసింది. ఇప్పుడు ప్రళయకాల రుద్రుడల్లే తాండవించు భైరవం, గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం అంతా ఒక మీటర్లో ఒక లెంత్లో సెట్ చేసే కదా. నేను ఏదైతే అనుకున్నానో ఆయన పేపర్ పట్టుకుని ప్రళయకాల రుద్రుడల్లే తాండవించు ఆయన పాడేస్తున్నాడు. నా మైండ్లో ఉన్న ట్యూన్ని ఆయన పాడేస్తున్నారు. అంటే ఇంకా బాగా పాడుతున్నాడు ఆయన. అంటే నేనేదో రఫ్గా ఊరికే రాసేటప్పుడు అనుకున్నాను. అప్పుడే నేను భావోద్వేగానికి గురి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నాకు స్టూడెంట్ నెంబర్ 1లో ఒక పాట ఉంటుంది, ఆయన పాడాడు. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి. నేను ఇంజనీరింగ్ చదివే టైంలో నాకు చాలా ఇష్టమైన పాట అనమాట అది. ఆ వాయిస్ నాకు బాగా గుర్తుండిపోయింది. అంటే అంతకుముందు మనం బాలు గారి ఇవన్నీ విని ఉన్నాం కదా రెగ్యులర్గా ఎక్కువ సార్లు. ఎప్పుడైతే కీరవాణి గారిది అది విన్నానో అది నాకు బాగా మైండ్లో హార్ట్ టచింగ్ ఉంటుంది. నాకు ఆ పాట చాలా ఇష్టం. ఆయన నా లిరిక్ పేపర్ తీసుకుని ప్రళయక అలా అంటే నాకు ఆ సౌండింగ్ వాయిస్ సెన్స్ ఉంటుంది కదా, అసలు తెలియని వైబ్రేషన్ అనమాట బాడీలో. నాకు ఇష్టమైన ఆ పాట నుంచి నేను రాసిన పదాలు ఆ నోట్లో నుంచి ఆ సౌండింగ్ వస్తుంటే నాకు భలే అనిపించింది ఆ రోజు. అలా చాలా ఉన్నాయి ఈ పాటకి సంబంధించి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసినప్పుడు చాలా బాగుంది, చాలా బాగా రాసేవు అని చెప్పి ఆయన మెచ్చుకోవటం, రండి ఫోటో దిగుదామని చెప్పి ఆయన పిలవటం, ఇవన్నీ అంటే కొన్ని మర్చిపోలేము. ఈ సినిమా నాకు పేరే కాదు చాలా జ్ఞాపకాలను కూడా ఇచ్చింది. కానీ అన్న పవన్ కళ్యాణ్ గారిని దగ్గరికి మీరు రావాలి అని మీ దగ్గర ఫోన్ వచ్చినప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యారు, వేసుకోవాలి, నేను డ్రైవింగ్ చేసినప్పుడు ఏం ఆలోచించారు? అంతకు ముందు అడిగాను. ఒకరోజు లాస్ట్ డే షూటింగ్కి వెళ్ళా, ఒక ఫోటో అన్నా దిగుదామని. అసలు ఇంతవరకు షూటింగ్కి వెళ్ళలేదు ఎప్పుడు. ఈ రోజుతో పవన్ కళ్యాణ్ గారు షూట్ లాస్ట్ అంటున్నారు కదా అని చెప్పి రంగనాథ్ గారికి మా ఫ్రెండ్ ఇంకొక ఆయన అసోసియేట్ ఉన్నాడు శ్రీకాంత్, వీళ్ళకి ఫోన్లు చేసి అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుంటే వెళ్ళా. కానీ కుదరలేదు ఆ రోజు ఫోటో దిగటం. ఆయన షూటింగ్ అయింది, మళ్ళీ ఏదో మీటింగ్ ఉందని వెంటనే వెళ్ళిపోయారు, కుదరలా. తర్వాత సార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పాట రాశాను కదా, ఆయనతో ఒక ఫోటో ఇప్పించవచ్చు కదా అనివ్వండి సరదాగా. మా జ్యోతి గారిని కో డైరెక్టర్ గారిని టైం వస్తుంది అనేవాళ్ళు. వాళ్ళు వచ్చింది ఆ టైం 2-3 డేస్లోనే వచ్చేసింది. పిలిచారు. అది 1 గంట టైం స్పెండ్ చేయటం అంటే చాలా చాలా హ్యాపీ కదా. అది కీరవాణి గారి దయ వల్ల అయ్యింది. అది కీరవాణి గారు జ్యోతికృష్ణ గారి వల్ల నాకు అది సాధ్యమైంది. ఒక మంచిగా ఫోటో దిగే ఆయనతో అదనమాట. తర్వాత ఇంకా మొన్న ప్రెస్ మీట్ అంటే మీరు అందరూ చూసారు, ఇంకా హ్యాపీగా ఆయనతో పాటే పైన ఉన్నాను. చాలా చాలా హ్యాపీ. అలా ఇప్పుడు ఒక 10 years ఒక టికెట్ జర్నీ కంప్లీట్ చేశారు. కొన్నిసార్లు ఇలాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్తో వర్క్ చేసే అవకాశం వస్తుంది, కొన్నిసార్లు సింగిల్ కార్డ్ రాసే అవకాశం వచ్చింది, కొన్నిసార్లు చాట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చే అవకాశం, కొన్నిసార్లు అసలు వెలకట్టలేని ప్రేమ ఇచ్చే ఆడియన్స్ ఉన్నారు. వీటన్నిటికీ నీ మనసుకి ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నందుకు
నువ్వు బాగా సాటిస్ఫై అయినవి ఏముంటాయి? నేను ఎప్పుడూ సాటిస్ఫై అయ్యా. వా. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చదివి జాబ్ చేస్తూ అవన్నీ వదిలేసి వచ్చానంటే నాకు పిచ్చి, సినిమా అంటే పిచ్చి. ఇప్పుడు నేను పాట రాస్తూ ఉంటా, స్ట్రక్ అయినా అనుకో ఏం చేస్తారు అందరూ, నేను వెళ్ళి సినిమా చూసి వస్తా. అంత పిచ్చి నాకు సినిమా అంటే. సినిమాల్లోనే ఉండాలి, సినిమాల్లోనే చేయాలి. ఎందుకంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా వ్యవసాయం. ఫస్ట్ నుంచి అసలు సినిమాలకు సంబంధం లేదు. సినిమా పాట విని, సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి, ఇష్టం పెంచుకుని సినిమాల్లోకి వెళ్ళాలని కలలు కని వచ్చి పోరాడి సాధించుకుని ఒక 200 సినిమాలకి ఒక 550 వరకు పాటలు రాశాను అనమాట. అది జర్నీ. కానీ ఇంకా 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 మంచి పాటలు, ఇంకా చాలా అందరూ పాడుకునే పాటలు, ఇంకా అందరు హీరోలకి రాయాలి, అందరు మ్యూజిక్ డైరెక్టర్లకి రాయాలని ఇంకా తాపత్రయం అనమాట. అది ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు, అసురహననం తర్వాత ఇంకొంచెం అందరు హీరోలకి పాటలు రాసే అవకాశం వస్తుందేమో ఆ దేవుడి దేవాలని ఈగర్లీ వెయిటింగ్. ఆల్రెడీ ఒక పెద్ద హీరోది రాశాను మొన్నే, అది బ్లాస్టింగ్ న్యూస్. ఒక 2 daysలో ఆ పాట వస్తుంది, మామూలుగా ఉండదు. ఇప్పుడు ఈ పవర్ స్టార్కి రాశాను కదా, ఆయన కూడా చాలా పవర్ ఉన్నాడు. పాటలో కూడా పవర్ ఉంటుంది. బట్ ఒక 10 years జర్నీ రాజధాని గారితో స్టార్ట్ అయ్యి మధ్యలో మిడ్ రేంజ్ హీరోలుగా నాని గారు, నాగ చైతన్య గారు, ఇప్పుడు మెల్లగా పవన్ కళ్యాణ్ గారు, అలా ఒక్కొక్కరిని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత ఏమో రజనీకాంత్ గారు కూడా రాశారని మాకు తెలిసింది. ఆ పవర్ అంటారు కాబట్టి జరుగుతుంది ఆ వర్క్. బట్ ఆపర్చునిటీ ఎలా మీకు ఎలా వచ్చింది? ఆ పవర్ హౌస్ అనే పాట రాసే ఆపర్చునిటీ అది నాకు ఈ ఒక శ్రీదేవి సతీష్ గారు అని చెన్నైలో ఉంటారు. ఆయన నాకు డబ్బింగ్ సినిమాల పాటలన్నీ రాయిస్తూ ఉంటారు నాతో. ఈ విజయ్ సేతుపతి నిత్యమేనన్ సినిమాకి చెన్నై వెళ్ళినప్పుడు మొత్తం అంతా నన్ను టేక్ కేర్ చేసింది ఆయనే. పాటలు రాయించి, హోటల్ రూమ్ వేసి, ఫుడ్ అంతా మంచిగా చూసుకుని, ట్రావెలింగ్ అంతా చూసుకున్నది ఆయనే. అయితే నేను అంతకుముందు నుంచే నేను అనిరుద్ధ్ టీంలో వర్క్ చేయాలని చెప్పి అడుగుతున్నాను. కాకపోతే కుదరలేదనమాట. అప్పుడు ఈయన కొంచెం తెలిసిన వాళ్ళు నుండి తీసుకెళ్ళి మాట్లాడి ఇచ్చేసాము. ఆయన వల్ల ఇంకా ఆ రోజు అక్కడ కాళికాంబల అమ్మవారిని ఒక టెంపుల్కి తీసుకెళ్ళారు. ఆ అమ్మ ఆశీర్వాదం అన్నీ కలిసి నాకు ఆ సినిమాలో అవకాశం వచ్చేటట్టు చేసేయాయి అనమాట. రాసేసాను. పాట చాలా బాగా వచ్చింది. 2-3 రోజుల్లో రిలీజ్ అవుతుంది. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే రజనీ సార్ స్వాగ్, ఆయన స్టైలు, ఆయన మాస్, ఆయన క్రేజ్ పిచ్చి పీక్స్లో ఉంటుంది పాట. నేను కొంచెం అంటే ఎక్కువ తమిళ్ ఎక్స్ప్రెషన్స్ కాకుండా చాలా వరకు మన తెలుగు వాళ్ళకి కొంచెం తెలుగు వాళ్ళకి బాగా ఇదైన పదాలతో కొంచెం చేశాను. చూడాలి అది. ఒక పక్క పవర్ స్టార్, పవర్ హౌస్, మొత్తం పవర్ లోనే నడుస్తున్నారు కదా. గ్రేట్ అన్న. డెఫినెట్లీ అంటే నాకు మంచి ఆపర్చునిటీ. చాలా పెద్ద పాన్ ఇండియా సినిమా, అంత భారీ ప్రాజెక్ట్ లో నాకు అవకాశం రావటం, నేను ఆ కూలీ టీంకి, మెయిన్గా మ్యూజిక్ టీంకి, అనిరుద్ధ్ టీంకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అనిరుద్ధ్ టీం వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేశారు. ఇక్కడ సింగర్స్ శ్రీకృష్ణ అన్న ఉన్నారు కదా, ఆయన ఎప్పటి నుంచో నాకు అంటే నేను అడుగుతూ ఉండేవాడిని. ఆయన నన్ను చాలాసార్లు రెఫర్ చేశారు నా పేరు. ఆయన హనుమాన్ చౌదరి అన్న, ఇలా చాలామంది ఎంకరేజ్, మా ఫ్రెండ్ ఉమేష్ అని, ఇలా చాలామంది నా లైఫ్లో కొంచెం నన్ను బాగా, అంటే నేను ఒక పెద్ద సినిమాకి రాస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలని ఉండేవాళ్ళు అనమాట వీళ్ళంతా. ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఈ 2 సినిమాలు పడటం అనేది. భవిష్యత్తులో కూడా కొన్ని జరుగుతున్నాయి మీటింగ్స్. నేను ఏదో డ్రీమ్ అన్నా కదా, చూడాలి. అది ఈ సంవత్సరం అయితే అసలు ఇంకా చాలా హ్యాపీ.
కేరవాన్ గారి కంట్లో పడిపోయారు, గారి కంట్లో పడిపోయారు, మొత్తం మెల్ల కొంచెం డిఎస్పీ గారి కంట్లో. అదే ఈ సంవత్సరం ఏంటంటే రెహమాన్ గారి మ్యూజిక్ లో రాశా, కీరవాణి గారి మ్యూజిక్ లో రాశా, అనిరుద్ధ్ గారి మ్యూజిక్ లో రాశా, జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ లో రాశా. ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిని వాళ్ళ మ్యూజిక్ లో కూడా రాస్తే చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళిద్దరు, డిఎస్పి తమన్ సార్, డిఎస్పి సార్. వాళ్ళ మ్యూజిక్ లో అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా. చూద్దాం ఆ దేవుడి దేవుళ్ళ భవిష్యత్తులో ఏమన్నా రాబోయే కాలంలో త్వరగా జరిగితే హ్యాపీ. అంటే పవర్ హౌస్ అనే 2 పేర్లు కాకుండా తెలుగులో రాసిన 2 పదాలు ఏమన్నా? మేము రేపు ఈ పదాలు మీరు చూడండి రేపు ఎలా ఉంటాయి. 2 పదాలు, ఎక్కువ వద్దన్న. ఆ పాట మొత్తంలో మీరు రాసిన ఏమైనా 2 పదాలు లీక్ చేయండి. 2 పదాలు ఎందుకు 2 days లో పాట వచ్చేస్తుంది. అదే ఎప్పుడైనా తగ్గదీడి రేంజ్ అని ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఎన్ని తరాలైనా, అంటే అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే ఎప్పుడైనా తగ్గదీడి రేంజే అని వస్తుంది ఒక లైన్. ఉన్నాయి అలాంటి చాలా చాలా వేసారు, లోపల చాలా ఉన్నాయి దాచామన్నట్టు. చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ పాట రాసినందుకు. అందుకు నేను ఇలా మాట్లాడుతున్నాను తప్ప వేరేలా కాదు. సో పాట రిలీజ్ అయ్యే కావాలంటే అప్పుడు మళ్ళీ మాట్లాడతాను. అది కలిసాను ఆల్రెడీ, లోకేష్ కనకరాజు గారిని కలిసాను. అన్ని మంచి స్మూత్ గానే ఉంది, అంతా వస్తుంది. ఇంకా వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. బట్ ఫ్యూచర్ ఇంకేమైనా ఉన్నాయన్నా? ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము అండి. ఉన్నాయి, పేర్లు పెట్టలేనివి ఈ స్టార్ హీరోలు చాలా ఉన్నాయి. అవి స్టార్ హీరోలే కాదు కానీ కొన్ని ఉన్నాయి, కొత్త వాళ్ళే ఉన్నాయి, డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి, డైరెక్ట్గా రాసి ఇక్కడ మీడియం హీరోలు ఉన్నాయి. ఒక 5-6 సినిమాలు అయితే వర్క్ జరుగుతుంది ప్రజెంట్. అది ఒక అంటే ఎగ్జైటెడ్ న్యూస్ అయితే మాత్రం రజనీకాంత్ గారు కూలియే ఇప్పటి వరకు. నెక్స్ట్ ఇంకోటి ఉంది కానీ అది అయిన తర్వాత చెప్తా. అది పెద్ద బ్లాస్ట్ నా లైఫ్ కి. ఒక్క ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాసిన ఒక హిస్టారిక్ ఫిల్మ్ రాసినప్పటికీ ఒక శివుణ్ణి అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ ని రెండింటిని పట్టుకొని మంచి లైన్స్ రాశారు. ఇఫ్ ఇన్ కేస్ ఈసారి ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ పవన్ కళ్యాణ్ గారికి రాయాలంటే ఈసారి ఎలాంటి సాంగ్ సెలెక్ట్ చేసుకుంటారు ఆయన? నేను సెలెక్ట్ చేసుకునేది ఉండదు, వాళ్ళు మనకి ఇస్తారు. ఆ సిచ్యువేషన్ ని దాన్ని ఏ రేంజ్ లో పెట్టాలో ఆ రేంజ్ లోనే పెడతా. ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చేసి ఒక సిచ్యువేషన్ ఉన్న తర్వాత ఇంకో సినిమా ఇతను బాగా రాస్తున్నాడు అని చెప్పి మనల్ని నమ్మి మనకి ఇచ్చినప్పుడు మనం దానికి 100 కాదు 1000% న్యాయం చేయాలి. అది దానికి నేను ఎప్పుడూ రెడీగానే ఉన్నా. ఇంకా అసలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు సినిమాలు వచ్చాయంటే నాకు అవకాశం, వాటిని ఏ రేంజ్లో ఇది చేయొచ్చో మనం ఇంకా ఊహించుకోవచ్చు. ఎందుకంటే అంత ఇష్టం, అంత పిచ్చి వాళ్ళిద్దరంటే. చేద్దాం భవిష్యత్తులో. 2026 మేము చూస్తాం. మేము చాలా గట్టిగా అనుకుంటున్నాం అంతే. నేను కూడా చాలా గట్టిగా ఎందుకంటే ప్రతి ఒక్క జర్నీలో కూడా ఒక్కొక్క ఫేజ్ దాటుకుంటే. అవునవును. సో ఇప్పుడు మీరు ఆ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి ఆ కాల్స్ గురించి మీరు జస్ట్ వెయిట్ చేయడం అంతే. ఆటోమేటిక్ గా ఐ క్యాచ్ పడి ఓకే రాంబాబు గారు ఈసారి రజనీకాంత్ గారు రాశారు, మాకు రాశారు. దేవుడి దయ ఉండాలి, అదృష్టం ఉండాలి, 2 ఉండాలి టాలెంట్ తో పాటు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఆ 2 ఉండాలి, దేవుడి దయ అండ్ అదృష్టం. ఆ 2 ఉంటే హ్యాపీగా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకంటే బాగా రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మొన్న కూడా ఎవరో ఒక అబ్బాయి కుబేరాలో రాశాడు, అది బాగుంది పాట, చాలా బాగుంది. ఏది 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 అదొకటినా ఇంకోటి ఏదో ఉన్నాయి కొన్ని. ఇంకేదో ఎన్నా పేరు గుర్తులేదు కానీ ఉన్నాయి, రాస్తున్నారు మంచిగా అంతా హ్యాపీగా. మనం కూడా ఇన్స్పైర్ అయ్యి ఇంకా బాగా రాయాలని అనుకుని నేను ఎప్పుడైనా సరే నేను అదే స్పోర్టివ్ థింకింగ్ అనమాట. బాగా రాయాలి బాగా రాయాలి బాగా రాయాలని అంతే. అదే ఇంత దూరం నడిపించింది. ఎందుకంటే మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అది బాగా తెలుగు పండితులు కూడా కాదు, బీటెక్ స్టూడెంట్ ఇంజనీరింగ్ చేసి వచ్చి సినిమా మీద సినిమా పాట మీద ఉన్న ఇష్టంతోనే మనం. కాకపోతే ఇప్పుడు కొన్ని బుక్స్ చదువుతున్నా, రెఫర్ చేస్తున్నా రకరకాల కథలకి. ఇప్పుడు నాకు ప్లస్ ఏమైందంటే కొంచెం ఇప్పుడు ఈ 50 డబ్బింగ్ సినిమాలకి సింగిల్ కార్డ్ రాయటం మూలంగా రకరకాల కథలు రకరకాల సిచ్యువేషన్లో అలా ఒరిజినల్ రైటర్స్ రాసిన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా,
వాటి నుంచి నేను ఇన్స్పైర్ అవటం, నేర్చుకోవటం, వీళ్ళు వీళ్ళు ఇంత కొత్తగా రాశారు కదా, దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి మనం ఇంకెంత కొత్తగా రాయొచ్చు అనేది నన్ను నేను కొంచెం ఇది చేసుకుని ముందుకెళ్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐ హోప్ పెద్ద మైల్ స్టోన్ 10 years డికేడ్ కంప్లీట్ చేసుకొని 500 songs 200 films, ఎన్నో సింగిల్ కార్డు సింగిల్ సాంగ్లు, సూపర్ స్టార్ గారు, పవర్ స్టార్ గారు, ఇలా ఇవన్నీ చేసుకొని హరిహర వీరమల్లు ఎన్నో కష్టాలను దాటుకొని రేపు మా ముందుకు రాబోతుంది. ఇఫ్ యూ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, మీ లైఫ్లో ఒక 2 personsని పర్టికులర్గా హరిహర వీరమల్లు గురించి ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అంటే హూ ఇస్ దట్ పర్సన్ సార్? జ్యోతికృష్ణ గారు, కీరవాణి గారు. వాహ్, ఎందుకంటే వాళ్ళిద్దరు లేనిదే ఆ పాట లేదు. ఫస్ట్ జ్యోతికృష్ణ గారు యాక్సెప్ట్ చేశారు, తర్వాత కీరవాణి గారు యాక్సెప్ట్, నా లిరిక్స్ని యాక్సెప్ట్ చేయటమే నాకు చాలా మంచి ఇదనమాట ఆ సినిమాకి సంబంధించి. ఇంకా తర్వాత అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు కాబట్టి ఇక ఆ క్రేజ్ వేరే ఉంటుంది. ఒక రకంగా ఇప్పుడు ఆ పాట అంత జనాల్లోకి వెళ్ళటానికి కూడా ఆయన క్రేజ్ ఒకటి ప్లస్ అవుతుంది కదా. అది మెయిన్ థింగ్. అంటే నేను వాళ్ళతో కూర్చుని వర్క్ చేశాను కాబట్టి హరిహర వీరమల్లుకి నేను చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మాత్రం వాళ్ళిద్దరు మనుషులే, జ్యోతికృష్ణ గారు, కీరవాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్. మళ్ళీ పెద్ద పెద్ద సినిమాలు చేసినప్పుడు ఓ పెద్ద ఇంటర్వ్యూ మనం ప్లాన్ చేసి ఆడియన్స్ ఇంకా మంచి విషయాలు చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ గైస్. అండ్ హరిహర వీరమల్లు July 24th మీ అందరి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. హ్యాపీగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళి మీరు కూడా సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.